కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ వాళ్ళని అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి వింటున్నాం. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మహా న్యూస్ పై దాడి కేసులో బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్ట్ అనేది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ కాలేజ్ క్యాంప్ గురించి కానీ ఇలాంటివి పిలుస్తున్నారు కానీ ఎలాంటి స్పందన వస్తలేదు. కేవలం కక్షపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో కేవలం కేసీఆర్ గారు కుటుంబం మీద కక్ష సాధించాలి. కేటీఆర్ గారు ఎప్పుడు అరెస్ట్ అవ్వదు చేయాలి కదా. అందులో స్కామ్ జరిగినా అందులో అక్రమం జరిగినా కేవలం ఏసీబీ ఎంక్వైరీకి పిలుస్తున్నావు, గంటలు గంటలు మాట్లాడుతున్నావు, పంపించేస్తున్నావు. ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరఫున నిలదీయడం బంద్ చేయం. జిహెచ్ఎంసీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళారు. సో వారి దగ్గర నుండి స్పందన ఎలా వస్తుంది అంటే, మీరు ఒక బీఆర్ఎస్ ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నారు, సో కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారా బీఆర్ఎస్ వాళ్ళకి? చాలా దారుణంగా ఉన్నారండి. ఎందుకంటే అధికారులు కూడా ఈరోజు మాట్లాడకూడదు, ఎందుకంటే స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మెట్టు ఎక్కబోతుందా లేకపోతే బీఆర్ఎస్ వన్ సైడ్ స్వీప్ చేయబోతుంది? మొత్తం కంప్లీట్ స్వీప్ అవుట్ అవుతుంది. దీనికి మీరే సాక్షి. మేము 150కి కాను, డెఫినెట్గా 150 కావచ్చు. మనం బైపోల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు జూబ్లీస్లో, ఎక్కువ మీ పేరే వినబడుతుంది పబ్లిక్ టాక్లో. మేము అనుకుంటున్నాం, ఎందుకంటే పార్టీ గుర్తు మీద పార్టీ టికెట్ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నా గెలుపుకి ముఖ్య కారణం. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు తెలుగు నౌ. నేను మీ వంశీ. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఉప ఎన్నిక అని చెప్పి జూబ్లీస్లో మాగంటి గారి మృతి పట్ల, అంటే మృతి చెందిన తర్వాత కూడా ఇప్పుడు బైపోల్ ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి. సో దీంట్లో కీలకంగా వినబడే పేరు, సో వారి ముందే ఉన్నాము మనం. సో అడిగి తెలుసుకుందాం, అసలు బయట ఎక్కువ టాక్ అయితే ఇదే వినబడుతుంది. సో మేడం గారితో మాట్లాడి తెలుసుకుందాం మిగతా విషయాలు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా వంశీ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. యాక్చువల్గా అంటే నేను చాలా వరకు మనం బైపోల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు జూబ్లీస్లో, ఎక్కువ మీ పేరే వినబడుతుంది పబ్లిక్ టాక్లో. సో దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? ఏమో మీరు చెప్తున్నారు, ప్రజలు ఆదరిస్తే అంతకన్నా మహాభాగ్యం ఏముండదు. బేసికల్గా ఒక పొలిటికల్ లీడర్కి ప్రజల ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. మీరు అంటున్నట్టు అలాంటి టాక్ అయితే నాకు చివరికి ఏం వినిపించలేదు, కానీ అట్లాంటివి నడుస్తుంది అంటే అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము దానికి కట్టుబడి ఉండేటట్టు మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ గుర్తు మీద పార్టీ టికెట్ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నా గెలుపుకి ముఖ్య కారణం పార్టీ ఒక సింబల్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అలాగే దివంగత నేత మన మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి పార్టీ ముందుకు ఎలా తీసుకెళ్తే అలా వెళ్దామన్న ఇదిలో ఉన్నాం. చాలా వరకు ఇప్పుడు మీరు ఎక్కువగా ట్రావెల్ చేసిన వ్యక్తి మాగంటి గారు. సో ట్రావెల్ చేసినప్పుడు ఎలా ఉంటుంది మ్యామ్ అసలు? చాలా ఎట్లా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలో కూడా తెలియట్లేదు అసలు. ఇలాంటిది ఈ ట్రావెలింగ్లో ఒక డెస్టినేషన్ పాయింట్, అంటే ప్రతి ఒక్క జర్నీలో డెస్టినేషన్ పాయింట్స్ ఉంటాయి, కానీ ఇటువంటి డెస్టినేషన్ని మేము ఊహించలేదు. ఆయన లేరు అన్నదే మేము ఇంకా జీర్ణించుకోలేని స్థితిలో ఉంది జూబ్లీస్ నియోజకవర్గం అంతా కూడా. ముఖ్యంగా మాతో అయితే తెల్లారి లెగిస్తే కూడా ఏం పనులు చేయాలి అంటే, ఈరోజు ఎట్లా ఏ కార్యక్రమాలు చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ ఆఫీసర్స్తో మాట్లాడాలి, ఏ కార్యక్రమం చేసుకుంటూ వెళ్దాం. ప్రతిరోజు కూడా నిరంతరం మీరు చూస్తే నిరంతరం 365 రోజులు కూడా ఆయన పబ్లిక్లో ఉండే వ్యక్తి. అటువంటి నాయకుడు నాకు తెలిసి జూబ్లీస్ నియోజకవర్గంలో మళ్ళీ తిరిగి రారు. ఆయన రీప్లేస్మెంట్ అనేది చాలా కష్టం కూడా నియోజకవర్గంలో. ఎల్లప్పుడూ ప్రజల సేవల్లో 24/7 24 గంటల్లో ఏ టైంలో ఫోన్ చేసినా స్పందించే నాయకుడు ఆయన. అటువంటి నాయకుడు లేరు అని చెప్పుకోవడానికే మాకు చాలా బాధగా ఉంది. అసలు దాని నుంచి బయటికి రావడమే చాలా కష్టంగా ఉంది, కానీ జీర్ణించుకొని ముందుకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా, ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యం బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే దృఢమైన క్యాడర్ ఉందో అది మాగంటి గోపీనాథ్ గారి వల్లనే సాధ్యమైంది. 10 సంవత్సరాలుగా ఆయన ఏర్పరచుకున్న క్యాడర్ కానీ ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యం అట్లనే స్టాండర్డ్గా ఉంది. కాబట్టి డెఫినెట్గా రాబోయే బైపోల్లో కానీ బై ఎలక్షన్లో కానీ బీఆర్ఎస్ పార్టీకే ఈ టికెట్ కైవసం
అవబోతుందని చెప్పి మేము స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాం. అంటే ఇంకోటి దీంట్లో కూడా మా ఆంటీ గారి సతీమణి గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, దాంట్లో మీ పేరు కూడా వినబడ్డది. సో దీనిపైన అసలు ఏమనుకుంటున్నారు? చెప్తున్నా, పార్టీ ఎటువంటి డెసిషన్ తీసుకున్నా మేము ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారి రుణం తీర్చుకునే అవకాశం నాకు యాక్చువల్గా ఇంకా ఆయన నాకు టికెట్ ఇచ్చి గెలిపించినందుకు, కార్పొరేటర్గా నాకు స్థానం కల్పించినందుకు, వారికి ఇంకా సేవలు అందించి వారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొని ఇంకా ఉత్సాహంగా పనిచేయాలని చెప్పి ముందుకెళ్తూ ఉన్నాము. కానీ సడన్గా ఇటువంటి దుర్ఘటన జరిగింది కాబట్టి వారి ఫ్యామిలీకి ఇచ్చినా కూడా మేము పార్టీకి కట్టుబడి నేను పనిచేసి గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇంకొకటి 3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మా ఆంటీ గారు సో ఇప్పటికీ క్యాడర్ కూడా గట్టిగానే ఉంది. సో ముత్తి తర్వాత చాలా వరకు ఇంకోటి ఏంటంటే మా ఆంటీ గారు లేరు అని చెప్పి కొంచెం క్యాడర్ కూడా చాలామంది బాధపడుతున్న విషయం ఉంది. సో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరిని నిలబెట్టిన అధిష్టానం నిర్ణయించినట్టు సో దీంట్లో గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా బీఆర్ఎస్కి? అదే చెప్తున్నా, 100% బీఆర్ఎస్ పార్టీ ఇదే టికెట్. అంత దృఢమైన క్యాడర్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ప్రతి ఒక్క డివిజన్లో, మా డివిజన్ అని కాదు, ప్రతి ఒక్క డివిజన్లో కూడా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల్లాగా భావించి మా పెద్ద దిక్కు ఆయన ఒక తండ్రిగా, ఒక పెద్దన్నగా ప్రతి ఒక్క కార్యక్రమం కేవలం గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే కాకుండా పండగల్లో కానీ ఇళ్లలో ఫంక్షన్స్ జరిగినా, ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా ఆయన హాజరవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని మమేకం చేసుకున్నారు, అంటే ఇంటి మనిషిగా చూసుకున్నారు. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి దృఢమైన క్యాడర్ అట్లనే ఉంది. ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యం ఏదంటే గోపన్న క్యాడర్ అంటే గోపన్న కుటుంబ సభ్యులతో సమానం. అట్లాంటిది కంపల్సరీగా పార్టీ ఎవరికి ఇచ్చినా కూడా టికెట్ మేము పార్టీకి కట్టుబడి పనిచేస్తామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా అట్లానే ఉన్నారు స్టాండర్డ్గా. ఇంకొకటి ఇదే విధంగా చూసుకోవచ్చు, కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ వాళ్ళని అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి వింటున్నాము ఒక పక్కన. సో దీనిపైన అంటే అక్రమ అరెస్టులు అనేది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం గురించి కానీ, విచారణలకు కానీ ఇలాంటివి పిలుస్తున్నారు కానీ ఎలాంటి స్పందన వస్తలేదు ఆఫీసర్స్ నుండి అని చెప్పి చూస్తున్నాము. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? మీరే చెప్తున్నారు కదా, ఎటువంటి స్పందన కూడా లేదు. కేవలం కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో కేవలం కక్ష సాధించాలన్న ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నారు. కానీ ప్రజాపాలన అన్న పేరుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చాక ప్రజాపాలన అని చెప్పి 6 గ్యారంటీలు అమల్లోకి తీసుకొచ్చే ఇదన్నీ కూడా ఫెయిల్ అయ్యి కేవలం కేసీఆర్ గారి కుటుంబం మీద కక్ష సాధించాలి అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి, కాళేశ్వరం అని చెప్పి, లేకపోతే ఈ కార్ రేస్ గురించి కానీ దేని గురించి కానీ పిలిచి ఉట్టి ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కానీ ఆఫీసర్లు కూడా ఏమీ దీంట్లో నిజంగానే స్కామ్ జరిగింది, దీంట్లో అక్రమం జరిగిందని చెప్పి ఒక్క స్టేట్మెంట్ కూడా ఆఫీసర్స్ కూడా ఇవ్వలేదు. అలా అని ఏదైనా ఆధారపూరితంగా వాళ్ళకి ఒక రికార్డెడ్ స్టేట్మెంట్ కూడా బయటికి ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి, అందులో ఎటువంటి స్కామ్ జరగలేదు. 80,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అది ఎంత దుష్ప్రచారం అనేది. ఎందుకంటే అసలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టే లేనట్టు కదా వాళ్ళు చెప్పే ప్రధానం వాళ్ళ మాటలు బట్టి. కాళేశ్వరం ప్రాజెక్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది, దానివల్ల ఇన్ని లక్షల ఎకరాలకి సాగునీరు వెళ్ళింది అనేది మనకు కనిపిస్తుంది. కళ్ళ ముందు ఎంతమంది రైతులు బాగుపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల అనేది మన కళ్ళతో చూస్తున్నాం. గతంలో 13 సంవత్సరాల క్రితం తెలంగాణ ఎలా ఉంది, ఈరోజు తెలంగాణ ఎలా ఉందో డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మారుమూల గ్రామాలకు వెళ్ళినా కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ గారు చేసిన ప్రతి ఒక్క పథకము కళ్ళ ముందు కనిపించే సత్యాలే. మనం కళ్ళు మూసుకొని ఏమీ జరగలేదని చెప్పినంత మాత్రాన అక్కడ ఏమి వాళ్ళు చెప్పేవన్నీ సత్యాలు అయిపోవు. కాబట్టి మన కళ్ళ ముందు కనిపించే వాస్తవాల్ని మనం అంగీకరించాలి. అందులో ఏం స్కాములు జరిగినాయి ఏంటి అనేది ప్రూవ్ చేయడానికి ఎట్లా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ గురించి అంత డెప్త్ నాలెడ్జ్ కేసీఆర్ గారికి ఉంది. ఇరిగేషన్ మీద అంత పట్టు ఉన్న వ్యక్తిని పిలిచి వాళ్ళు ఇరిగేషన్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారంటే కేటీఆర్ గారు చెప్పినట్టు హనుమంతుడు ముందు కుప్పు గంతులు వేసినట్టు తప్ప ఏమీ అందులో వేరే సహ్యత ఏం లేదు. ఎందుకంటే వారికి ప్రతి ఒక్క ఇరిగేషన్ గురించి వారికి ప్రతి ఒక్క నాలెడ్జ్ ఉంది. ప్రతి ఒక్క అంటే ఏ ప్లేస్లో ఏ ప్రాజెక్ట్ కడితే ఎక్కడ నీళ్ళు వస్తాయని. లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఫస్ట్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇంత వరల్డ్ ఫేమస్గా డిస్కవరీ ఛానల్స్ కానీ మీరు మీడియాలో ఉన్నారు, అటువంటి ఛానల్స్ వచ్చి దీని మీద రిపోర్ట్ రాస్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈజీ థింగ్. ఏదో పథకం పెట్టామా చేసామా అన్నట్టు కాకుండా
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిన ప్రాజెక్ట్ కాళేశ్వరం. అటువంటి ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఏదో ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాం, నేను ఈరోజు నాకు అధికారం చేతిలో ఉంది, పోలీస్ యంత్రాంగం నా చేతిలో ఉంది, లేకపోతే అధికారులు అందరూ నా చేతిలో ఉన్నారు, మనం పిలిచేద్దాం కేసీఆర్ గారిని పిలిచేసి మనం మాట్లాడితే ప్రజల్లో ఒక నెగిటివ్ పబ్లిసిటీ అవుతుంది అని అనుకొని ఆయన పిలుస్తున్నారు. కానీ దీనివల్ల ఇంకా కేసీఆర్ గారికి ఇంకా పాజిటివ్ ఇంపాక్టే పెరుగుతుంది. కానీ ఆయన అనుకుంటున్నట్టు ఇట్లా నెగిటివ్ ఇది ఏమీ అవ్వట్లేదు. అది ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు బయటకు వస్తే యావత్ తెలంగాణ రాష్ట్రం బయటకు వచ్చినట్టే. అంత అంతమంది అభిమానులు, మెయిన్గా క్యాడర్ అన్న చెప్పడం కన్నా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ఉద్యమకారులు క్యాడర్ అని చెప్పేదానికన్నా అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు కేసీఆర్ గారికి. ఒక అభిమానుల్ని ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదు. ఒక హీరోకి ఎలా అభిమానులు ఉంటారో వాళ్ళందరూ పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. బయటికి మా హీరోని చూసుకోవాలి, మా నాయకుని చూసుకోవాలని ఆటోమేటిక్ అది ఇష్టంతో వచ్చే అభిమానం. దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా అది ఆపేది ఇది కాదు, ఎవరి తరం కూడా కాదు. కాబట్టి అనవసరంగా ఇటువంటి పనులని మానేసి ఫస్ట్ ఏదైతే ప్రజాపాలన అన్న పేరుతో 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకురావాలో అవి ఎలా అమల్లోకి తీసుకురావాలి, ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నేను చెప్పిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేసుకుంటూ వెళ్ళాలనేది ఆలోచించాలని ముఖ్యమంత్రి గారిని ఇప్పటికైనా కోరుతున్నాం. ఎందుకంటే వారు ఏదైతే 6 గ్యారెంటీలు పేరిట 420 హామీలు ఇచ్చారో అవి ప్రజల్లోకి తీసుకెళ్లేంత వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ప్రతినిధులు అందరూ కూడా కొట్లాడుతూనే ఉంటారు. ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎవరైనా సరే అందరూ కూడా లోకల్ లెవెల్లో మేము మాకు చేతనైన ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ఇంకోటి మ్యామ్, ఇది కేటీఆర్ గారిని అరెస్ట్ చేశారని చెప్పి వింటున్నాము. సో కేటీఆర్ గారు ఎప్పుడు అరెస్ట్ అవ్వబోతున్నారు? చెప్తున్నా కదండి, ఇవన్నీ దుష్ప్రచారాలు మాత్రమే. కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలనుకుంటే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఇప్పటికి 15 నెలలు అయింది. 15 నెలల నుంచి ఫోన్ ట్యాపింగ్ అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ వల్ల కాలేదు. దాన్ని ఏదో డైవర్షన్ తీసుకొద్దామని హైడ్రా పేరుని తీసుకొచ్చారు. హైడ్రా అయిపోయింది. హైడ్రా తర్వాత ఇంకో డైవర్షన్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఈ రేసింగ్ కార్ రేస్ గురించి తీసుకొచ్చారు. అది అయిపోయింది. అది ఏసీబీ ఎంక్వైరీ అన్నారు, అదన్నారు. సరే, అన్ని రకాలుగా ఎంక్వైరీలు మాత్రమే నడుస్తున్నాయి. కానీ చేయాలనుకుంటే చేయాలి కదా. నిజంగా అందులో స్కామ్ జరిగినా, అందులో అక్రమం జరిగినా, లేకపోతే ప్రజల డబ్బులు దుర్వినియోగం జరిగినా, గవర్నమెంట్ నుంచి తీసుకున్న ప్రాజెక్ట్స్ ఏదైతే ఈ కార్ రేస్ గురించి మాట్లాడుతున్నారో అందులో ఏదో 55,000 కోట్లు అక్రమం జరిగింది. హెచ్ఎండిఏ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యింది చెప్పి ఫార్ములా ఈ రేస్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. దాంట్లో కేటీఆర్ గారు హస్తం ఉందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. నిజంగా అటువంటి ఏమైనా జరిగితే యాక్షన్ తీసుకోవాలి కదా. నువ్వు కేవలం ఏసీబీ ఎంక్వైరీకి పిలుస్తున్నావు, గంటలు మాట్లాడుతున్నావు, పంపించేస్తున్నావు. అందులో ఏం జరిగింది అనేది ప్రజలకి వాస్తవం తెలియచేయాలి కదా. వాస్తవం మేము చెప్తున్నాం. గ్రీన్కో అనే కంపెనీ ఫస్ట్ టైం ఏదైతే రేస్ జరిగిందో గ్రీన్కో అనే కంపెనీ స్పాన్సర్షిప్కి వచ్చింది. సెకండ్ టైం మళ్ళీ కండక్ట్ చేసేది. ఎందుకంటే ఈ ఫార్ములా రేస్ ఒక్కసారి జరిగి పంపించేది కాదు. ఒక టర్మ్ అంటే ఒక కొన్ని సంవత్సరాల వరకు ఒక ఏరియా ఎంచుకున్నాక ఆ ఏరియాలో రిపీటెడ్గా ఆ రేస్ అనేది కండక్ట్ చేయాలి. అందులో ఉన్న ప్రాజెక్ట్లో ఉన్న మెయిన్ క్రైటీరియానే అది. అట్లాంటిది రిపీటెడ్గా జరగాల్సిన దానికి మళ్ళీ సెకండ్ టైం ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ తర్వాత మళ్ళీ మనమే రాబోతున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని అప్పుడున్న ఆయన మినిస్టర్ దాంట్లో హెచ్ఎండిఏకి కేవలం ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో ప్రపంచంలో మన హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ వచ్చే రేస్ కాబట్టి ఈ రేస్ వెనక్కి వెళ్ళకూడదు, ఇటువంటి కంపెనీస్ మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో మనం ఈ స్పాన్సర్షిప్ని మనం ఎలక్షన్ అయిపోగానే స్పాన్సర్స్ని మళ్ళీ తీసుకొచ్చి నేను మీకు రీప్లేస్ చేస్తానని చెప్పి 55,000 crores ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది హెచ్ఎండిఏ డైరెక్ట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో కరప్షన్ ఎక్కడ జరిగింది? ఇందులో ఏసీబీ పాత్ర ఏముంది? ఇప్పుడు ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ అందులో కేటీఆర్ గారు 1 రూపీ ఏదైనా కేటీఆర్ గారు చేతుల మీద కేటీఆర్ గారు అకౌంట్కి వెళ్ళిందా, లేకపోతే కేటీఆర్ గారు అందులో ఏమన్నా 1 రూపాయి వీళ్ళ చేతులు మారినాయా? ఎక్కడ మారినాయి? ఇందులో కరప్షన్ అనే పేరు ఎక్కడుంది? అయితే నీకు చేతకాక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఆయనకి స్పాన్సర్స్ని తీసుకురావడం చేతకాక ఆయన తిరిగి ఆ అమౌంట్ని చెల్లించలేక దీన్ని కేటీఆర్ గారి మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారు. ఇది వాస్తవం, ఇది జరిగిన వాస్తవం. కేటీఆర్ గారు ప్రతిసారి చెప్తున్నారు, మీడియా సాక్షిగా చెప్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడతాను, ఓపెన్గా
ఓపెన్ ఛాలెంజ్కి నేను రెడీ. ప్రజల ముందు 54 కోట్ల ప్రజలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉంటారో శాసనసభ సాక్షిగా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను అని కేటీఆర్ గారు పదే పదే చెప్తున్నారు. మరి అవకాశం ఎందుకు కలిపియట్లేదు? నీకు ఎందుకంత భయం? ఆయన అసెంబ్లీ సాక్షిగానే చెప్తా అన్నారు కదా, అసెంబ్లీలో ఎవ్రీ వర్డ్ ఇస్ రికార్డెడ్. కాబట్టి అసెంబ్లీ సాక్షిగానే ఆయన సమాధానం చెప్తానన్నప్పుడు నువ్వు అవకాశం ఎందుకు కలిపియట్లేదు? నీకు ఎందుకంత భయం? ప్రజలకు నిజం తెలుస్తుందని భయమా? ఏ భయంతో నువ్వు ఇలా కేవలం దొంగచాటుగా ఏదో ఏసీబీని పంపించేసి పోలీసులను పంపించేసి అరెస్ట్ నిజంగా ఏమైనా ఉంటే ఆయన కూడా అడుగుతున్నారు, ఆయన కూడా ఓపెన్గా చెప్తున్నారు, నిజంగా ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, అరెస్ట్ చేయండి, నేను రెడీ, నేను తప్పు చేసి ఉంటే నేను ఏ అరెస్ట్కైనా రెడీ అని కేటీఆర్ గారు బహిరంగంగా ప్రతి ఒక్క మీటింగ్లోనూ చెప్తున్నారు, ప్రతి ఒక్క మీడియా పాయింట్లోనూ చెప్తున్నారు, ప్రతి చోట ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. భయపడే నిజంగా తప్పు చేసే వాళ్ళు ఎవరు ఇలా ఓపెన్గా మాట్లాడాడు. ఇంత పైగా ఉద్యమకారులు, ఇది ఒక ఉద్యమం పార్టీ. ఏ ఒక్క ఉద్యమ నాయకుడు కూడా, ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు భయపడట్లేదు. ప్రతి ఒక్క దాడికి వాళ్ళు ఏ రకంగా ఒక కేటీఆర్ గారు కేసీఆర్ గారు మాత్రమే కాదు, చిన్న గల్లీలో ఉన్న కార్యకర్తలు కూడా ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే చాలు, కేవలం అక్కడ జరిగిందా జరగలేదా అనేది కూడా ఆలోచించట్లేదు. పోలీస్ వైఖరి కూడా చాలా దారుణంగా ఉంది. డివిజన్ వారీగా సిటీలోనే కాదు, డిస్ట్రిక్ట్స్లో కాదు, ప్రతి చోట తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా భయాందోళన క్రియేట్ చేస్తున్నారు. ఏంటి అంటే కేసులు పెట్టేస్తే వాళ్ళు పార్టీలో తిరగడం మానేస్తారు, లేకపోతే మా పార్టీలో జాయిన్ అవుతారు అని ఒక భయాందోళన సిచ్యువేషన్ని క్రియేట్ చేసేసి వాళ్ళని క్యాడర్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీకి ఉన్న క్యాడర్ అంటే చెప్తున్నా, ఇది ఇష్టంతో పార్టీ. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీగా ఏ పార్టీలైనా కూడా అధికారాల కోసం ఫామ్ అయిన పార్టీస్, కానీ కేవలం రాష్ట్రం కోసం, మన రాష్ట్రం మనకి రావాలి, మన రాష్ట్రం మనం తెచ్చుకోవాలని చెప్పి ఫామ్ అయిన పార్టీ ఇది. కాబట్టి ఇష్టంతో వచ్చిన కార్యకర్తలు, నాయకులు వీళ్ళు. ఏదో ఎవరో బలవంతం పెడితే, లేకపోతే అధికారం కోసమో ఎమ్మెల్యేలో, చైర్మన్లో, కార్పొరేషన్ చైర్మన్లో ఇలా వీటి కోసం వచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి మీరు ఎంత భయపెట్టినా, ఎంత కేసులు పెట్టినా, అక్రమ కేసులు పెట్టినా, కార్యకర్తల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు, మా ముఖ్య నాయకుడు కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, ఎవరి మీద పెట్టినా కూడా క్యాడర్ చెక్కు చెరగదు అనేది మీ ముందు మీ సాక్షిగా నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను. దయచేసి ఫస్ట్ పబ్లిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రజలకి చేయాల్సింది చేయమని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఇంకొకటి కూడా దీంట్లో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. 6 గ్యారెంటీలు మేమైతే ప్రవేశపెడుతున్నాం, ఫ్రీ బస్ కానీ, కరెంటు కానీ, 200 వాట్స్, సో సిలిండర్లు కానీ, ఇలాంటివన్నీ మేము ఇస్తున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ చెప్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మంత్రులు కానీ చెప్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? నేనేమంటున్నాను, నేను ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, నా వార్డుకి రమ్మని చెప్పండి, మీరు పదండి కెమెరా తీసుకుని ఇంటింటికి వెళ్దాం, ఎవరికి వచ్చిందో మీరు అడగండి. నేను మాట్లాడట్లే ఈ సీట్లో ఏదో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా నేను మాట్లాడట్లే, ఈ డివిజన్ ఒక ఓటర్గా మాట్లాడుతున్నా, ఈ డివిజన్ ఒక రెసిడెంట్గా మాట్లాడుతున్నా. ఎవరికి వచ్చిందో తీసుకెళ్దాం, ఇంటింటికి కెమెరా తీసుకుని పదండి, ఎవరికి వచ్చిందో మీరే అడగండి. 6 గ్యారెంటీలు, ఒక ఫ్రీ బస్ తప్ప అమల్లోకి ఫ్రీ బస్ వచ్చింది, దానివల్ల కూడా ఎన్ని జరుగుతున్నాయో మీకు కూడా తెలుసు. సరే, దాని మీద మనం కమెంట్ చేయకూడదు. ఫ్రీ బస్ అనేది అనౌన్స్ చేశారు, రిలీజ్ చేశారు, ఓకే. దానివల్ల ఆర్టీసీ ఎంత నష్టపోతుంది, ఎంత జరుగుతుంది అనేది ఇట్స్ అ సెకండరీ ఇష్యూ. బట్ మిగతా గ్యారెంటీలో 6 గ్యారెంటీ మహిళా ఏదైతే ఇందిరా మహిళా పేరు మీద ఫ్రీ బస్ ఉందో, దాంతోపాటు 2500 మహిళా అభివృద్ధి కింద ఇస్తానన్నారు, అది ఇవ్వట్లేదు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం అన్నారు, అది ఇవ్వట్లేదు. కనీసం దీని ప్రస్తావన మొన్న బడ్జెట్లో లేదు. ఎంత ఇదంటే వాళ్ళు అమల్లోకి తీసుకొస్తానన్న 6 గ్యారెంటీల గురించి బడ్జెట్లో పెట్టలేని సిచ్యువేషన్ వాళ్ళే ఉన్నారు. ఆ బడ్జెట్లోనే లేని స్కీమ్స్ గురించి మనమేం మాట్లాడతాం? ఇంకా బయట వచ్చినాయి అని మనం మాట్లాడితే ఓకే, 200 యూనిట్ ఫ్రీ కరెంట్ అన్నారు, ఎంతమందికి వచ్చిందో మీరు రండి, ఇంటింటికి మనం మైక్ తీసుకుని వెళ్దాం, ఎంతమందికి వచ్చిందో మీరే అడగచ్చు. వచ్చినా వాళ్ళు అమల్లోకి తీసుకొచ్చిన ఒక నెల రోజులు 2 నెలల్లో ఫ్రీ ఒక 100 మందికి, నాకు తెలిసిన ఆ డివిజన్లో ఒక 100 మందికి ఇచ్చారు. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏదో కాంగ్రెస్ ఇది కూడా కండువాలు కప్పుకొని వెళ్ళి ఇంటింటికి ఇచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో అది ప్రభుత్వం అంటే ప్రజల డబ్బులతో చేసేది, పార్టీ ఇవ్వట్లేదు. పార్టీ సొంత ఫండ్స్లో ఇచ్చే సంక్షేమ పథకాలు కావు ఇవి. అయినా కూడా వాళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని వెళ్ళారు. సరే, ఓకే, వెళ్ళారు, చూపించారు, ఏదో 100 మందికి ఏదో ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ 100 మంది దగ్గరికి కూడా నేను తీసుకెళ్తాను, నా దగ్గర లిస్ట్ కూడా ఉంది ఎవరికి వచ్చి. ఆ 100 మందికి 3 నెలల నుంచి డబల్ బిల్లు వస్తున్నాయి.
డబల్ బిల్లు వస్తున్నాయి. అది కూడా 2 నెలలు కట్ అయిపోయింది, డబల్ బిల్లు వస్తున్నాయి. ఇప్పుడు యూనిట్ ఛార్జెస్ ఎట్లా ఉన్నాయి, ఒక 13 నెలల క్రితము యూనిట్ ఛార్జెస్ ఎట్లా ఉంది, సంవత్సరంన్నర క్రితం 18 నెలల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు యూనిట్ ప్రైజెస్ ఎలా ఉంది, మీరే డిఫరెన్స్ చూడండి. ఒక బిల్లుకి ఒక మనం ఇస్తామన్న ఫ్రీ వాటర్ 20,000 లీటర్ల ఫ్రీ వాటర్ ఏదైతే సప్లై ఉందో వాళ్ళకు కూడా బిల్లులు వస్తున్నాయి. అట్లీస్ట్ నువ్వు చెయ్యకపోగా మేము ఇచ్చిన సంక్షేమ పథకాలని కూడా నువ్వు రద్దు చేసేసి వాళ్ళకు కూడా బిల్లులు పంపించిన సిచ్యువేషన్స్ ఈరోజు ప్రజలు ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ ఈ బిందెలు పట్టుకొని ఏదైతే ఇంటింటికి నల్ల కనెక్షన్, ఇంటింటికి వాటర్ సప్లై ఇవ్వాలో మనం మెయిన్గా తెలంగాణ సాధించింది, కేసీఆర్ గారు సాధించింది, ఎవరు అవునన్నా కాదన్నా మనం సాధించింది 24 గంటల పవర్ సప్లై, 24 గంటల వాటర్ సప్లై. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఎందుకంటే యావత్ దేశమంతా కూడా తెలంగాణ వైపు తిరిగి తీసుకొచ్చే విధంగా మన సంక్షేమ పథకాలని మనం ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి అటువంటివి కూడా మనం ఇప్పుడు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నాం. అసలు కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంట్ ఏమైంది, 24 గంటల వాటర్ సప్లై ఏమైందో కూడా మాకు అర్థం కావట్లేదు. అప్పుడు పనిచేసిన ఇదే అధికారులు అప్పుడు పనిచేశారు, ఇప్పుడు పనిచేస్తున్నారు. మరి అప్పుడు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. మీకు కూడా తెలుసు పవర్ కట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, మెయింటెనెన్స్ పీరియడ్స్ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ పీరియడ్స్ కూడా ఒక 1-2 అవర్స్ వరకు మెయింటెనెన్స్ జరుగుతాయి. చెట్లు ఏదైతే సీజన్స్ మారే కొద్దీ చెట్లు కట్ చేయడము, బ్రాంచెస్ కట్ చేయడము, దానివల్ల పవర్స్ కట్ చేయడము అట్లాంటివి జరుగుతాయి. కానీ కంప్లీట్గా 10 అవర్స్ 8 అవర్స్ పవర్ సప్లై లేకపోవడం అంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం అనుభవించామో సేమ్ సిచ్యువేషన్స్ని మళ్ళీ ప్రజలు ఈరోజు అనుభవిస్తున్నారు. మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే సిచ్యువేషన్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మనం ఏదైతే ఇష్టంతో తెచ్చుకున్నామో నీళ్లు నిధులు నియామకాలు అని మనం తెచ్చుకున్నామో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ వాటి కోసమే మళ్ళీ ఫైట్ చేసే సిచ్యువేషన్లోకి మళ్ళీ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి ప్రజలు అందరికి కూడా కనపడుతుంది. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది అన్నట్టు కంపల్సరీగా కేసీఆర్ గారి విలువ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ గారు తిరిగి రావాలి, మా ప్రభుత్వం మాకు తిరిగి రావాలి, మేము దేనికోసం అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో దానికోసం మళ్ళీ మేము కొట్లాడే సిచ్యువేషన్కి వస్తున్నాం. కాబట్టి కంపల్సరీగా కేసీఆర్ గారు తిరిగి రావాలని ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఉంది. కాబట్టి 6 గ్యారెంటీలు ఎవరికి ఇచ్చారో మాకైతే తెలియదు, మా వార్డుకే ఎవరికి అందలేదు. కాబట్టి మీరు కూడా ఒకసారి పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ని క్వశ్చన్ అడగండి, మాకన్నా పబ్లికే మీకు సమాధానం చెప్తారు. ఓకే, అంటే ఇదే విధంగా చూసుకుంటే ఇంకొకటి కూడా ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అంటే ఒక మెట్టు ఎక్కబోతుందా లేకపోతే మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా అని చెప్పి చాలామందికి ఇది ఒక చర్చనీయాంశంగా మిగిలిపోయింది అన్నమాట. దీనిపైన మీరేమంటారు? 2016 కార్పొరేషన్ ఎలక్షన్ చూశారు కదా, స్థానిక సంస్థలు కానీ కార్పొరేషన్ కానీ 1 సైడ్ స్వీప్ లాగా మొత్తం కంప్లీట్ స్వీప్ అవుట్ అవుతుంది. కంపల్సరీగా వచ్చే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కావచ్చు, స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఏదైనా సరే బీఆర్ఎస్ 1 సైడ్ స్వీప్ చేయబోతుంది. దీనికి మీరే సాక్షి, మీరే వచ్చి మళ్ళీ అడుగుతారు మీరు చెప్పింది నిజమైంది. మేము 150కి కాను డెఫినెట్గా 150 కావచ్చు, లేకపోతే ఇంకా పెంచుతారంటున్నారు. ఎలాగైనా ఎన్ని సీట్లైనా పెన్షన్ ఇవ్వండి. 100లో అట్లీస్ట్ 95% బీఆర్ఎస్ సీట్లు బీఆర్ఎస్ వాళ్ళే సీట్లు కైవసం చేసుకోబోతుందని చెప్పి నేను చాలా అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నా. మీరే డెఫినెట్గా మళ్ళీ వచ్చి అడుగుతారు మీరు చెప్పింది నిజమైంది అని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చాలామందికి పనులు చేస్తున్నారు కానీ బిల్లులు పాస్ అవుతలేవు అని చెప్పి కూడా చాలామంది గొడవలకు దిగుతున్నారు. సో మనం రీసెంట్గా కూడా చూసినాము, ప్రజాభవన్ కాడ కూడా గొడవలు పెట్టడం జరిగింది, సర్పంచ్లు కానీ కార్పొరేటర్లు కానీ చాలామంది. సో ఇది ఏ విధంగా చూడవచ్చు అన్నట్టు మొత్తానికి ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, మా జేబులు ఖాళీగా ఉన్నాయి, ఢిల్లీకి వెళ్తే ఏదో చెప్పులు దొంగతనం చేసేవాళ్ళ చూస్తున్నారు, నాకెవరు అప్పు పుట్టట్లేదు అని ముఖ్యమంత్రి చెప్తే బిల్లులు ఎలా క్లియర్ అవుతాయి, ఏమవుతుంది? ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని నా దగ్గర నా రాష్ట్రం దివాళా తీసింది, నా రాష్ట్రంలో డబ్బులు లేవు అని అడిగితే ఎవడైనా ఇస్తాడా? ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఒక కంపెనీలో ఒక కంపెనీ స్టార్టప్ చేసేటప్పుడు ఏ కంపెనీ అయినా అప్పు తీసుకుంటుంది. ఏ రాష్ట్రానికైనా అప్పులు ఉంటాయి, ఏ దేశానికైనా అప్పులు ఉంటాయి. ఇప్పుడు అగ్రదేశమైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా వరల్డ్ బ్యాంక్లో అప్పు ఉంది. ఇట్ డజంట్ మీన్ దట్ మనం అప్పులో ఉన్నామంటే ఇందులో మునిగిపోయాము దివాళా తీసామని కాదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దాన్ని కప్పిపుచ్చుకొని మనం ఎలా తీసుకోవాలి, ఎలా ఓకే నువ్వు బ్లేమ్ చేస్తున్నట్టు ప్రీవియస్ గవర్నమెంట్ ఏదో చేసిందని నువ్వు అనుకుంటున్నావు. బీఆర్ఎస్ పార్టీలో అప్పులు చేయడం వల్ల ఇలా నేను దివాళా తీసేసింది, రాష్ట్రం అంతా దివాళా తీసింది, నాకు అప్పులు పుట్టట్లేదు అని చెప్పి నువ్వే మాట్లాడితే అది ఇంకా రాష్ట్రానికి ఎలా
అభివృద్ధి జరుగుతుంది? నువ్వు అమల్లోకి తీసుకురావాలనుకున్న 6 గ్యారెంటీలు అమల్లోకి ఎలా తీసుకొస్తావు? అభివృద్ధి ఎలా చేస్తావు? నువ్వు ఏదైతే RRR రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్లు ఉన్నాయి, గత ప్రభుత్వం చేసిన ప్లాన్సే ఓకే ఈయన చేసుకున్నా అని చెప్పుకుంటున్నాడు. అది నువ్వు చేయాలనుకున్నది కూడా ఎలా చేయగలుగుతావు? ఇప్పుడు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ముందుకు రావాలి కదా. మా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మనమే ఇలా మాట్లాడితే ఒక చిన్న కంపెనీ స్థాపించాలన్నా మనం ఒక బ్యాంక్లో చిన్న లోన్ తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం. ఆ లోన్ రీపేమెంట్ ఎట్లా చేయాలనేది ఈ కంపెనీ డెవలప్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. అదే మీ రాష్ట్ర డెవలప్మెంట్ నువ్వు మాట్లాడాలి, కానీ నువ్వే ముందు డబ్బా కొట్టినట్టు మాకు డబ్బులు లేవు, ఇక్కడ ఏదో లంక బిందెలు ఉన్నాయనుకున్నాను, ఇక్కడ ఏమీ లేవు అంటే లంక బిందెలు తినడానికి వచ్చావా? లంక బిందెలు ఉన్నా లేకపోయినా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలియజేయాలి. ఆయనే చెప్పాడు, నేను ఒక మేస్త్రి, ఇది ఒక ముఖ్యమంత్రి పదవి, ఒక గుంపు మేస్త్రి టైపు, మిగతా వాళ్ళందరూ పని చేస్తుంటే పని జరుగుతుందా లేదా చూడడం మాత్రమే ముఖ్యమంత్రి పని అని. కనీసం వాళ్ళ పనులైనా వాళ్ళు చేసుకునేయాలి కదా. అధికారులందరినీ చేతిలో గుప్పెట్లో పెట్టుకుని ఈ పని చేయి ఆ పని చేయి, ప్రతి ఒక్క IAS ఈరోజు సంతకం పెట్టాలంటే ముఖ్యమంత్రి అనుమతి లేదే సంతకం లేదు అని చెప్తున్నారు. అది అట్లీస్ట్ ఒక IAS వాళ్ళ పనులైనా చేసుకొని ఇవ్వాలి. అంటే ఏ పనులకి నిధులు కేటాయించాలి, ఏ పనులకి నిధులు కేటాయిస్తే మనకి ముందుకెళ్తాయి అనేది కూడా వాళ్ళకి అంత స్పేస్ కూడా ముఖ్యమంత్రి ఇవ్వలేని సిచ్యువేషన్ ఈరోజు ప్రభుత్వం వాళ్ళ నడిపిస్తున్నారు. ఎందుకంటే బడా కాంట్రాక్టర్స్కి మాత్రమే ఎవరైతే ఈయన 30% కమిషన్లు ఉన్నాయో 30%, 20% ఇది నేను చెప్పే మాటలు కాదు, కాంట్రాక్టర్లే చెప్తున్నారు. కాంట్రాక్టర్లే ధర్నా చేస్తున్నారు. మీకు తెలుసు, ప్రజాభవన్ ముందు కానీ అసెంబ్లీల ముందు కానీ కాంట్రాక్టర్లు వెళ్ళి GHMCలో కూడా ఎవరైతే చిన్న కాంట్రాక్టర్స్, రోడ్లు వేసిన కాంట్రాక్టర్స్, ఈ వాటర్ లైన్లు సివరేజ్ లైన్లు వేసిన కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళందరూ చెప్పుకుంటున్న మాటలు ఇది. 30% ఇవ్వాలంట మేడం, మేము పని చేసిన దానికి 30% వాళ్ళకే ఇస్తే మేము మా చేతిలోకి ఏం మిగులుతాయి? ఇన్ని రోజులు అప్పు తీసుకొచ్చి డబ్బు ఒక బిల్డింగ్ కట్టాలంటే నా దగ్గర మల్టీ ఫంక్షన్ హాల్ కట్టారు వెంగళరావు నగర్. ఒక బిల్డింగ్ కట్టాలంటే 5 కోట్ల నిధులు శాంక్షన్ అయినాయి దానికి. ఇప్పుడు అది కట్టాలి అంటే బయట నుంచి అప్పు తీసుకొచ్చి ₹1.5కో ₹2కో వడ్డీ కట్టుకుంటూ తీసుకొచ్చి నా డబ్బులు అవి వాళ్ళకే 30% కడితే నాకేం మిగులుతాయి? నేను ఇంట్రెస్ట్లు ఏం కట్టాలి? నా చేతిలో లాస్ అయినప్పుడు ఆ ప్రాజెక్ట్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని అడుగుతున్నాడు కాంట్రాక్టర్. నువ్వు చిన్న కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన డబ్బులు నువ్వు బడా కాంట్రాక్టర్స్కి నీకు ఎవరైతే పర్సంటేజ్లు ఇస్తున్నారో వాళ్ళకి ఇచ్చేసి క్లియర్ చేసేసి నీ పర్సంటేజ్ నీ జేబులు నిండి అని ఇంటికి డబ్బులు వచ్చినాయా అనేది చూసుకునే పద్ధతిలో ఇప్పుడు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అట్లా ఉన్నారు. కాబట్టి ఎలా ముందుకెళ్తాయి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా సరే? ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ క్లియరెన్స్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకుంటూ రావాలి కదా. అంటే ఇప్పుడు మనం రీసెంట్గా చూసినాం, మీరు ఒక 2 days బ్యాక్ అనుకుంటా యాక్చువల్లీ GHMC ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళారు 2 days బ్యాక్. సో వారి దగ్గర నుండి స్పందన ఎలా వస్తుంది? అంటే మీరు ఒక BRS ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నారు, సో కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారా, BRS వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు? వాళ్ళ స్పందన ఎలా ఉంది అసలు? చాలా దారుణంగా ఉన్నారండి. ఎందుకంటే అధికారులు కూడా ఈరోజు మాట్లాడకూడదు. ఎందుకంటే మేము రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము అధికారులు బేసిక్గా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా నడిచిందంటే రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, కానీ అధికారులకి పవర్ ఇచ్చారు. అంటే అధికారులు ఎలా అంటే అందరినీ సమానంగా చూసుకుంటూ వెళ్ళాం. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మా మాట వినట్లేదు, బీజేపీ వాళ్ళు వచ్చి మా మాట వినట్లేదని అన్న క్వశ్చన్ అంటే అలాంటి కంప్లైంట్స్ అనేవి ఎక్కడ లేకుండా తీసుకెళ్లారు. సమన్యాయం చేసుకుంటూ వెళ్ళారు. ప్రతి ఒక్క మీకు చూసుకుంటే GHMC కౌన్సిల్లో కూడా మాకన్నా ఎక్కువ అపోజిషన్ వాళ్ళు మాట్లాడారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు మేము అపోజిషన్లో ఉండి మాట్లాడాలన్నా మాకు మైక్ ఇవ్వట్లేదు. బేసికల్గా అపోజిషన్ని ఎందుకు మాట్లాడాలని కోరుకుంటా అంటే రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు అపోజిషన్లో వచ్చే కంప్లైంట్స్ని ఎక్కువ తీసుకోవాలి బేసిక్గా. ఎందుకంటే ఒక ప్రభుత్వం నడిపించేటప్పుడు ఒక పాజిటివ్తో పాటు నెగిటివ్ కమెంట్స్ ఏమొస్తున్నాయో చూసుకొని మనం తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో చూసుకుని దాన్ని సరిదిద్దుకుంటూ వెళ్ళేదే ప్రభుత్వం ప్రభుత్వం అలా చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని కేసీఆర్ గారు ఎప్పుడు అపోజిషన్కి ఛాన్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మాలోని ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది అని వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చేవాళ్ళు. ఈ రోజు మేము అపోజిషన్లో ఉన్నా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. కౌన్సిల్లో కావచ్చు, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలని ఒక డయర్స్, ఒక ప్లాట్ఫామ్ ఉంది మాకు కౌన్సిల్ అంటే. అలాంటిది కౌన్సిల్లో కూడా మాకు మాట్లాడే అవకాశం కూడా ఈరోజు కల్పించట్లేదు. ఒకవేళ నోరెత్తి మాట్లాడి ఇది జరుగుతుంది, ఇది ప్రాబ్లము అని మాట్లాడితే అధికారుల మీదకి మీరు ఇది చేస్తున్నారు, వాళ్ళ మీదకి దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి పోలీస్ కంప్లైంట్లు ఇస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ ఈరోజు ప్రతి ఒక్క నా డివిజన్ అనే కాదు, నేననే కాదు, ప్రతి ఒక్క
నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు ఫేస్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కేవలం మాట్లాడే హక్కు కూడా లేకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది, ప్రజాపాలన ఎలా అవుతుంది? కాబట్టి అధికారులు కూడా తెలుసుకోవాలి. అప్పుడు ఏ అధికారులు ఉన్నారో ఇప్పుడు కూడా అదే అధికారులు ఉన్నారు, అదే డ్యూటీస్ ఉన్నాయి, అవే పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. నేను మొన్న జోనల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళని కమిషనర్ ఈరోజు 18 నెలల్లో నలుగురు జోనల్ కమిషనర్స్ మారారు. వాళ్ళు వచ్చి వాళ్ళ డ్యూటీలు ఏంటో తెలుసుకొని ఏ ఏరియాకి ఏ బడ్జెట్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అని మేము పెట్టే రిప్రజెంటేషన్స్ చూసుకునే లోపు వాళ్ళు మారిపోతున్నారు. మరి ఎందుకు మారుస్తున్నారో, ఎందుకు ఇంతమందిని వాళ్ళ మాట వినట్లేదని మార్చుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు పనిచేయట్లేదని మార్చుకుంటున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. ఈరోజు డిప్యూటీ కమిషనర్ లెవెల్ కావచ్చు, జోనల్ కమిషనర్స్ కావచ్చు, కమిషనర్సే 3 మారారు. 18 నెలల వాళ్ళ పాలనలో జిహెచ్ఎంసీ కమిషనర్లే ముగ్గురు మారారు. కాబట్టి వాళ్ళు కనీసం పనిచేసే అవకాశమైనా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఏంటి తెలుసుకొని జిహెచ్ఎంసీ ఎక్కడి వరకు ఏంటి, లిమిట్స్ ఏంటి, ఎంతవరకు ఉంటుంది, బడ్జెట్స్ ఎట్లా ఇవ్వాలి, ఒక్కొక్క వార్డ్స్కి ఎట్లా ఇవ్వాలి అనేది తెలుసుకునే లోపే వాళ్ళ డ్యూటీస్ని మారిపోయే సిచ్యువేషన్స్ని తీసుకొస్తున్నారు. కాబట్టి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. వ్యవస్థ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కేవలం ఈ కక్షపూర్వక రాజకీయాలు మానేసి ప్రజాపాలనలో పేరుతో వచ్చారు కాబట్టి ప్రజలకు కావాల్సిన పనులైనా సక్రమంగా జరిగే విధంగా ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఫైనల్గా మేడం, మీరు ఇన్ని చెప్పారు. సో ఇది ఏంటంటే చాలామంది వేచి చూస్తున్నారు. అంటే ఒక కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, కేసీఆర్ గారికి లెటర్ రాసిలు అని చెప్పి చాలామంది అంటున్నారు. సో దీనిపైన మీరు క్లారిటీ ఇస్తారా? డెఫినెట్గా లేదండి. కవిత గారు డెఫినెట్గా కేసీఆర్ గారు మీరు ఏదైతే జాగృతి ఉందో అది ఇప్పుడు పెట్టిన సంస్థ కాదు. మీకు తెలుసు జాగృతి అనేది ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జాగృతి అనే సంస్థతో ఆవిడ బతుకమ్మకి, మన రాష్ట్ర పండగ అయిన బతుకమ్మకి యావత్ ప్రపంచం అంతా ఖ్యాతి తీసుకొచ్చింది కవిత గారు. కాబట్టి ఈ లెటర్స్ రాయడం కవిత గారే మీకు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మా తండ్రికి, నేను ఇప్పుడు కాదు మా ఫాదర్కి నేను లెటర్స్ రూపంగా నేను నా చిన్నప్పటి నుంచి రాయడం నాకు అలవాటు, మేము చెప్పుకోవడం మాకు అలవాటు, ఆ లెటర్స్ ఎలా లీక్ అయినాయి అని నాకు తెలియదు అని చెప్పి కవిత గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సెపరేట్ పార్టీ సెపరేట్ పెట్టాలి అనే ఉద్దేశం ఆవిడకి లేదు. అటువంటిది ఆలోచన కూడా వాళ్ళకి రాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు 4 స్తంభాలు, బీఆర్ఎస్ పార్టీ 4 స్తంభాలు. ఏది ఎక్కడికి జరగదు. ఈ పార్టీ అట్లనే ఉంటుంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఎట్లా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో అట్లనే తీసుకెళ్తారు. మా దృష్టిలో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. కంపల్సరీగా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి పదవిలో వారు వస్తారని మేము ఆశిస్తున్నాం. ఫైనల్గా మీ బీఆర్ఎస్ క్యాడర్కి ఇక్కడ వెంగళరావు నగర్ కానీ మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి కానీ సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు లేరు అని మాత్రం అన్ని కార్యక్రమంలో వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో, వాళ్ళు ఇచ్చిన సంక్షేమంలో, వారు ఏదైతే పండగల్లో మా మధ్య ఉన్నారో అలానే వారు ఎల్లప్పుడూ మా మధ్యలోనే ఉంటారని మేము ఆశిస్తున్నాము. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, క్యాడర్కి మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఆయన ఆశయాలు ఏదైతే ముందుకు తీసుకెళ్ళాలి, నియోజకవర్గాన్ని ఎలా తీసుకెళ్ళాలనుకున్నారో అలానే మేమందరం తీసుకెళ్తాము. కాబట్టి పార్టీ నుంచి ప్రజెంట్ కార్పొరేటర్లో ఇంకా ఉన్నాం కాబట్టి మేము వాళ్ళతో ఉంటాం, క్యాడర్తో కలిసిమెలిసి ఉంటాం. వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఏ అపరాత్రైనా మేము వాళ్ళ మధ్యలోకి వెళ్తామని చెప్పి మీ ద్వారా ఇంకోసారి మా క్యాడర్కి చెప్పదలుచుకున్నాను. అలాగే పార్టీ కూడా వాళ్ళకి అండదండలుగా ఉంటుంది అని వాళ్ళ అందరికీ చెప్తున్నాను. కాబట్టి ఎటువంటి భయాందోళనకి గురయ్యి క్యాడర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే ఇన్ని విషయాలు చాలామందికి తెలియవు. అంటే ఇలాంటివి మేము తెలుసుకోవాలని చెప్పి యాక్చువల్లీ ఇప్పుడు మన జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరగబోతుంది కదా, సో వాటిపైన చాలా క్లారిటీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.